వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకందరికీ నా వందనములు. నా పేరు డీజీ రవికుమార్. నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని ఇప్పుడు వైద్యం చేస్తూ వస్తున్నాను. కొంతమందికి ఇండ్లలో చాలా సమస్యలు ఉంటాయి. అదేమిటంటే చిరాకులు, ఒకరిని చూస్తే ఒకరు కాకుండా ఇంట్లో సమస్యలు, గందరగోళము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో సమస్యలే కాకుండా ఈదిలో కూడా అంతే. వ్యాపారాలు, వ్యవహారాలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిహారం లేకుండా చాలా బాధపడుతూ ఉంటారు. అక్కడ మంత్రవాదులు, ఇక్కడ మంత్రవాదులు, గుడులు, గోపురాలు అన్నీ తిరుగుతూ ఉంటారు. కానీ పరిష్కారం అనేది ఏది ఉండదు. కారణం ఏమిటంటే పెద్దవాళ్ళు ఒక మాట అన్నారు, అంగిట్లో శని పెట్టుకొని ఊరంతా ఎదగడం ఏందిరా, మన నోట్లోనే ఉన్నది అంటారు. అలాగే మన ఇంట్లోనే నెగిటివ్ని పెట్టుకొని పాజిటివ్ని ఊరంతా ఎదుగుతుంటాం. ఆ నెగిటివ్ని మనం దూరం చేసుకోవాలంటే ఎలాగా? మనం ఏం చేస్తే పోతుంది అంటే మన ఇంట్లో స్వచ్ఛమైన సంప్రదాయ ప్రకారంగా ఏం చేసుకోవాలో దాన్ని చేసుకుంటూ వస్తేనే అది పోతుంది. దానికి ఏమంటే కొన్ని వస్తువుల నుంచి తాంత్రికము అంటారు, తంత్ర విద్య అంటారు దీన్ని. తంత్రం అంటే కొన్ని వస్తువుల నుంచి ఆ ఒక ప్రకాశమానంగా ఉంటే ఆ ఒక తంత్రం నుంచి ఆ ఒక సమస్యలు కూడా దూరం అవుతూ వస్తాయి. అలాంటి సమస్యలు ఏదంటే చూడండి, ఇంట్లో ఆర్థికంగా సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, వ్యాపారాలు వ్యవహారాలు సమస్యలు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా ఇంట్లో ఇబ్బందులు అంటే తల్లిదండ్రులను చూస్తే పిల్లలు కాకుండా, పిల్లలను చూస్తే తల్లిదండ్రి కాకుండా ఒకరిలో ఒకరికి మనస్తాపాలు అనేవి పుట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు కావచ్చు. నెగిటివ్ థింకింగ్స్ ఏమన్నా ఉన్నీలే ఆ ఇంట్లో, పిల్లలు సరిగా చదువు లేకుండా ఉండేది, ఇలాంటి సమస్యలు. ఇంకోటి వాస్తు సమస్యలు అంటారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ నేను ఈరోజు చూపించే ఒక రెమెడీని మీకు మీరుగా చేసుకోవచ్చు. ఏమంటే చూడండి, ఇది తామర పువ్వు. ఈ తామర పువ్వు చూడండి, ఇది కొలను తామర మొత్తం అక్కడంతా ఉన్నది. ఇది దీంట్లో కలువు పూలు అని వస్తాయి. కలువు పూలు పనిచేయవండి. ఓన్లీ దీన్ని లక్ష్మీప్రదమైన తామర అనే పిలుస్తాం. దీంట్లో గింజలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలంటే చూడండి, తురిచామంటే చూడండి ఇలా నారులాగా వస్తుంది. ఈ నారని మనము సేకరించుకోవాలి. ఈ నారలాగా ఉండేదాన్ని సేకరించుకోవాలి. ఎప్పుడు ఎలాగంటే ఈ మొత్తం కాండం తుంచిని నీడలో ఎండబెట్టుకోవాలి. నీడలో బాగా ఆరిన తర్వాత పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక కట్టెలాగా తీసుకొని దాన్ని కొట్టామంటే పై పొట్టు రాలిపోతుంది, నార మాత్రమే మిగులుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే బాగా నారలాగా ఒత్తిలాగా పేడుకోవాలి. పేనుకొని స్వచ్ఛముగా ఉన్న ఆవు నెయ్యి అంటే నాటి ఆవు నెయ్యి తీసుకొని వెండి దీపం పెట్టి ఈ నార ఒత్తిని తీసి ఆ వెండి దీపంలో పెట్టి నెయ్యి పోసి ప్రతినిత్యము గోధూళి సమయంలో అంటే సాయంత్రం 6 నుంచి 7 వరకు దాన్ని గోధూళి అంటారు. ఆ సమయంలో మీరు ఆ ఒత్తి వెలిగిస్తూ వచ్చారంటే దీపాన్ని సంపూర్ణంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్స్ ఏముందో దూరం అవుతుంది, పాజిటివ్ అనేది ఎంట్రీ అవుతుంది. మీకు మీ ఇంట్లో సమస్యలు కావచ్చు, వ్యాపారాలు వ్యవహారాలు ఏదైనా కానీ అలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిపూర్ణంగా క్లియర్ అవుతూ వస్తుంది. ఈ ఒక్క నారలో అంత మహత్వమైన ఒక శక్తి ఉందన్నమాట. ఇది లక్ష్మీ పీఠం అని కూడా పిలుస్తుంటారు. ఆమె వాసస్థలం అన్నమాట. ఈ నార ఎక్కడ మొలుగుతుందో అక్కడ ఎలాంటి సమస్యలు ఉండవు. దీన్ని మీకు మీరుగా చేసుకోవచ్చు. అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేశారనుకోండి, సార్ మా ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మాకు ఇబ్బందులుగా ఉన్నది, మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయని మీరు నాకు తెలియజేశారంటే మా దగ్గర జనాకర్షణ, ధనాకర్షణ అని 2 లెక్కలు ఉంటాయి. అంటే జనాకర్షణ అంటే తిలకము, ధనాకర్షణ అంటే ధూపం. ఇవి 2 మేము పంపిస్తూ ఉంటాము. మీకున్న సమస్యలు సంపూర్ణంగా మీరు నయం చేసుకోవచ్చు. ఈ ఒక్క వీడియోని మీకు మీరుగా చేసుకోండి. అలా కాని పక్షాన మాకు కాల్ చేయండి. దానికి సంబంధించిన మందులు మా దగ్గర ఉంటాయి, పంపిస్తాము. నమస్కారం అండి.